ఖడ్గమాల స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. శ్రీచక్ర ఆవరణలో ఉండేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా స్మరించడానికి గాను ఈ స్తోత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మొత్తం ఇవి 16 మాలా మంత్రాలు. ఈ 16 మాలా మంత్రాల్లో చిట్ట చివరి మాలా మంత్రమే ఖడ్గమాల స్తోత్రం. దీనికి అసలు పేరు సువర్ణ కుసుమాంజలి మాల. ఎవరైతే ఈ 16 మాలా మంత్రాలు నిత్యం పారాయణ చేయలేకపోతున్నారో వారి కోసం ఏర్పాటు చేయబడినటువంటిదే ఈ ఖడ్గమాల స్తోత్రం. ఈ స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల అది ఇది అని కాకుండా సమస్తమైనటువంటి కోరికలు కూడా మనం నెరవేర్చుకోగలుగుతాం. అందుకనే దీని ఫలశ్రుతిలో తెలియజేస్తారు, మిత్రభేదే గ్రహభయే వ్యసనే అభిచారికే అన్వేష మహాదోషేషు అంటూ ఎప్పుడైనా సరే మిత్రుల మధ్య గనక విభేదం నడుస్తోంది, స్నేహితులు విడిపోయేటువంటి స్థితి ఏర్పడుతోంది అని అనుకున్నప్పుడు గనక ఈ స్తోత్రాన్ని రోజుకి 9 సార్లు చొప్పున పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అమ్మవారి అనుగ్రహం చేత చెలిమిని అట్టిపెట్టుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. కేవలం మిత్రులనే కాదు, ఎవరితో అయినా సరే సఖ్యత కనుక మనకు లోపిస్తోంది అని అనుకున్నప్పుడు రోజుకి 9 సార్లు చొప్పున ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ రోజు కూడా అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ వచ్చినట్లయితే మనకు ఉండేటువంటి ఐక్యమత్యాన్ని 10 కాలాల పాటు అట్టిపెట్టుకోవచ్చు. అలానే గ్రహపరంగా భయం ఏర్పడుతున్నప్పుడు గ్రహభేదే, ఎప్పుడైనా సరే గ్రహపరంగా కనుక మనకు భయాలు ఏర్పడుతున్నాయి, శని బాధిస్తున్నాడు, బుధుడు బాధిస్తున్నాడు, శుక్రుడు బాధిస్తున్నాడు ఇలా అనుకున్నప్పుడు ఫలానా గ్రహదోషం నాకు అంటకుండా ఉండాలి అని చెప్పని మనసులో భావన చేసుకొని అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని రోజుకి 9 సార్లు చొప్పున పారాయణ చేస్తూ అమ్మవారికి ఏదైనా చక్కటి నైవేద్యాన్ని అర్పణ చేయాలి. ఉదాహరణకి మనకి జాతకంలో శని అనుకూలంగా లేడనుకోండి, నువ్వులతో చేసినటువంటి చిమ్మిని నైవేద్యంగా పెట్టాలి. అదే ప్రకారంగా ఒకవేళ మనకి చంద్రుడి జాతకంలో బాగాలేకపోతే పాలు నైవేద్యంగా పెట్టండి. ఆ గ్రహానికి సంబంధించిన ద్రవ్యాన్ని నైవేద్యంగా పెట్టాలి. మాకు ఇవన్నీ ఏవి తెలియదండి, గ్రహ బాధలు మాత్రం రాకూడదండి అనుకుంటే రోజు పర్వాణాన్ని నైవేద్యంగా పెడుతూ వచ్చినా కూడా గ్రహదోషాలు అంటకుండా ఉండటానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. మహాభయములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఖడ్గమాల స్తోత్రం ఇలా రోజు పారాయణ చేస్తూ ఉండటం వల్ల తొలగిపోతాయని చెప్పని అనంతంగా ఈ స్తోత్ర మహత్యం మనకి తెలియజేస్తూ వస్తుంది. అపస్మార, జ్వర, వ్యాధి, కుష్టు మొదలైనటువంటి దోషములను కూడా ఇది తీసివేస్తుంది అంటూ దీని ఫలశ్రుతిలో తెలియజేశారు. అపస్మారం అని అంటే మూర్ఛ సంబంధమైనటువంటి వ్యాధులు, అలానే తరచూ వచ్చేటువంటి జ్వర సంబంధమైనటువంటి వ్యాధులు, ఇట్లాంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా నిత్యం ఖడ్గమాల స్తోత్ర పారాయణ చేసేటువంటి వారి అంటవు అని చెప్పని ఫలశ్రుతి మనకి తెలియజేస్తోంది. అంతటి మహోత్కృష్టమైనటువంటి ఆ స్తోత్ర రాజాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. లోపముద్రామయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేళీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ. వాసుదేవమయీ రత్నదేవమయీ శ్రీరామానందమయీ అణిమా సిద్ధే లఘిమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈశిత్వ సిద్ధే వసిత్వ సిద్ధే. అణిమాది గుణైశ్వర్యం రంజనం పాపభంజనం అని చెప్పబడినటువంటి కారణం చేత ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని ఎవరైతే పారాయణ చేస్తూ ఉంటారో వారికి అణిమా జష్టైశ్వర్యములు కూడా కలుగుతాయట. అణిమా జష్టైశ్వర్యములు కలుగుతాయి అనడంలోనే మనం నిత్యం కోరుకునేటువంటి చిన్నపాటి కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరిపోతాయి అనడం చాలా చిన్న విషయంగా దీంట్లో మనకు తెలియజేస్తూ వస్తున్నారు. రంజనం పాపభంజనం, అందరిలో మనస్సుని కూడా రంజింపజేయడానికి కావాల్సినటువంటి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది సమృద్ధిగా మనకు కలుగుతుంటా నిత్యం కూడా ఖడ్గమాల స్తోత్రాన్ని కనుక మనం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఎటువంటి పాపాన్నైనా సరే తీసివేయగలిగేటువంటి శక్తి దీనికి ఉంది కనుక పాపభంజనం అని చెప్పని అన్నారు. ఎప్పుడైనా సరే విదేశీ యానాలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతున్నట్లయితే లేదా జాతకంలో కుజ సంబంధంగా రాహు సంబంధంగా ఎక్కువగా దోషాలు కలుగుతున్నట్లయితే ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని రాహుకాల సమయంలో కనుక మనం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఇటువంటి దోషాలన్నింటిలోంచి కూడా మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. బయటకు ధనాన్ని ఇచ్చాం అప్పుగా, అది తిరిగి మనకి రావట్లేదు, వడ్డీకి ఇచ్చిన డబ్బు కాదండి,
అప్పుగా మనం డబ్బు ఇచ్చాం, అది తిరిగి రావట్లేదు అనుకున్న పక్షంలో రాహుకాలంలో కనుక ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆ ధనాన్ని కూడా మనం పొందడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా 9 సార్లు పారాయణ చేసేటప్పుడు ఓం నమ త్రిపుర సుందరి దగ్గర నుంచి శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి నమస్తే నమస్తే నమః అనేంత వరకు ఉన్నంత వరకు పారాయణ చేస్తే చాలు. ఫలశ్రుతి కానీ దీనికి ముందు ఉండేటువంటి పీఠిక కానీ పారాయణ చేయాల్సిన అవసరం లేదు. ఓం నమ త్రిపుర సుందరి దగ్గర నుంచి హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి ఈ ప్రకారంగా సాగిస్తూ శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమః అంటూ ఉండేంత వరకు ఉన్న స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే సరిపోతుంది. అంతటి అమోఘమైనటువంటి ఆ దివ్య స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, దేవీ కటాక్షాన్ని పొందుదాం.